పార్లమెంటు షెడ్యూల్ లోపే గ్యారంటీలు అమలు చేయాలి. ఎగవేతలు దాటవేతలకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని హరీష్ రావు అంటా ఉండు. రైతు బంధు సాయం ఎంతమందికి అందిందో క్లారిటీ ఇవ్వాలి. నువ్వు గాయాలం మీ మామని అడగకపోతే మామ ఎన్నికల్లోపే అందరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, మామ ఎన్నికల్లోపే అందరికి 3 ఎకరాలు పంచాలి, మామ ఎన్నికల్లోపే నిరుద్యోగ భృతి ఇవ్వాలి, మామ ఎన్నికల్లోపే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లోన్ల పైసలు ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి టైం లోపల మీ మామకి చెప్పకపోతే మరి నువ్వు ఆర్థిక శాఖ మంత్రి, నువ్వు ఆర్థిక శాఖ మంత్రివే కదా, చేయకపోతే పైసలు నీ చేతుల్లోనే ఉండేగా. ఎగవేతలు దాటవేతలకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని హరీష్ రావు అంటా ఉండు. రైతు బంధు సాయం ఎంతమందికి అందిందో క్లారిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేసింది. ఊరేక నక్కబుట్టి 4 రోజులు కాలే నన్ను లోకంలో నా అంత తెలివికాలో లేడన్నట. గట్టే ఉంది కథ. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయినాడ? 23 రోజులు అయింది. 23 రోజులకే కాంగ్రెస్ వాళ్ళు చేసిన అప్పులన్నీ ఇలా ఖాతాలు కలుపుతా ఉన్నారట. మీకే ఉన్నాయి సపరేట్ గా 6,71,000 కోట్లు. ఇంకా సార్ ఉన్నాయి, కట్టన బిల్లులు ఇంకా వేరే ఉన్నాయి లెక్క. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నది. మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి వ్యాఖ్యలు. ఫిబ్రవరి నెలాఖరులో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, అంతకు వారం రోజుల ముందే 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం బీఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేసిరు. అయితే ఇక్కడ ఏమంటుండు? ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందని చెప్తా ఉన్నాడు. మీరు ప్రతిపక్షాన్ని నడన గౌరవించిర్రా? తలుగు తెంపుకున్నటువంటి దునపోతులు లెక్క ప్రతిపక్షం ఆడికి రాగానే వాడిని ఎత్తుకపోడు, అరెస్ట్ చేసుడు, గుంజుకపోడు, ఈ కార్యక్రమాలే కదా మీరు చేసింది. ఇప్పుడు ఇక్కడ మన కొమిరెల్లి మల్లన్న కాడ ఎవరు రివ్యూ నిర్వహించారు? ఎవరు? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు రివ్యూ నిర్వహిస్తే ఏడుందా వీడియో? కొండా సురేఖ గారు రివ్యూ నిర్వహిస్తే పల్లా రాజేశ్వర రెడ్డి ఏమంటాడు? అది అట్లా చేయొద్దు, ఇది ఇట్లా చేయొద్దు అని ఏదో ముచ్చట చెప్పాడు. బొట్టు రక్తం, అది బొట్టు రక్తం పంపి ఉందా? అయితే అక్కడికి కొమిరెల్లి మల్లన్న జాతర అయితే పల్లా రాజేశ్వర రెడ్డి ఏమంటాడు? ఆడికి ఇతర పార్టీల నాయకులను పిలవద్దు అని అంటాడు. మరి దేవుని జాతర కాడ అఖిలపక్షం అంతా కూర్చుంటది. ఇప్పుడు ఊళ్ళో జాతర చేయాలంటే అధికార పార్టీ వాళ్ళు చేస్తారా? ఈ ఊళ్ళో గ్రామ పెద్దలను ఎవరు సంప్రదించారా? దేవుని జాతర కొమిరెల్లి మల్లన్న జాతర, కొమిరెల్లి మల్లన్న అభివృద్ధికి సంబంధించిన అంశాలు మాట్లాడుకునేటప్పుడు లోకల్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ పిలుస్తారు. అదే కార్యక్రమాన్ని పంపించడం, అదే కార్యక్రమాన్ని కొండా సురేఖ గారు చేసిరు అక్కడ. ఇగో స్వామివారి కళ్యాణ మహోత్సవ జాతర ఏర్పాట్ల విషయం ఇది. పల్లా రాజేశ్వర రెడ్డి ఏమంటుండంటే ఇక్కడికి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆహ్వానించి ఎవరు? కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, చేర్యాల బిడ్డ. ఆ గడ్డ మీదనే కొమిరెల్లి మల్లన్న ఉండు. కొమిరెల్లి మల్లన్న జాతరకు ఆయన పోతే ఆయనట రానియొద్దట, నేను వెళ్ళిపోతా అంటుండు. పో అయితే నేను ఒక మాట చెప్పు పల్లా రాజేశ్వర రెడ్డి, ఒక మాట చెప్పు. కొమిరెల్లి జాతర కాడికి ఇతరులు రావద్దు, నువ్వు ఒక్కరివే ఉండాలని చెప్తా ఉన్నావు కదా. మరి నీ నీలిమా హాస్పిటల్ కాడ మంది భూములు నాకెందుకు, నా భూములే ఉండాలని ఎందుకు అనకపోతివి? అది కూడా వెంచర్ కొడితే ప్లాట్లు అక్రమంగా కబ్జా పెడితే గట్కేశ్వర మండలం గవర్నమెంట్ల కాడ మంది భూములు నాకెందుకు, నాది నాకే ఉండాలని ఎందుకు అనకపోతివి? ఆడ ఎరకల బిడ్డల భూములను కబ్జా పెడితే మంది నాకెందుకు, నాది నాకే ఉండాలని ఎందుకు అనకపోతివి? ఈ గుడి కాడ, దేవుని గుడి కాడ ఎప్పుడైనా దేవుని కళ్యాణం అన్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడతారు, మంచి చెడు ఉంటది. ఉండొద్దట, అట్లా ఈయననే ఉండాలట. ఈ గుళ్ళె లింగాన్ని కూడా మింగుతాడు పల్లా రాజేశ్వర రెడ్డి. దేవునికి పార్టీ చెప్తున్నాడు ఇప్పుడు. దేవునికో పార్టీ, దేవునికి కూడా పార్టీ కడతా ఉన్నాడు అన్నట్టు. ఈయన కొమిరెల్లి మల్లన్న తానికి అన్ని పార్టీ వాళ్ళు పోతారు. నేను పోతా అన్నాడు. మంచిగానే అన్నది.
మీరు చేసుకుంటా అంటే చేసుకోరండి చేసుకుంటాం నువ్వు బో అని చెప్పింది మంచిగానే చెప్పినావు సురేఖ అక్క. స్టార్ట్ చేయనగా ఇక ఈయన ముచ్చటి ఇంట్లోడి లేదు. అయిపోయింది. మంచి పని చేసినావు సురేఖ అక్క. ఎందుకంటే వీళ్ళు రక్తం దాగిరు మొన్నటిదాకా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను సీమెన్ చూసినట్టు చూసిరు వీళ్ళంతా. ఇక ఈయన చెప్తాడు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోటోకాల్ ఉల్లంఘన. ప్రభుత్వ కార్యక్రమ ప్రగతి భవన్లోనే ప్రోటోకాల్ ఉల్లంఘన కదా. ఏ మంత్రి నన్ను రానిచ్చిర్రా లోపలికి? ఎమ్మెల్యేలు రానియలే. సీతక్క పోతే సీతక్క రెల కొట్టేసిండ్రు అప్పుడు.